నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రష్యా నుంచి నేరుగా భారత్ కు రైలు మార్గం, మాస్కో క్రేజీ ప్లాన్. హిమాలయ పర్వత అద్భుతం, 47 కోట్ల ఏళ్ల నాటి సముద్రపు జీవుల అవశేషాలు గుర్తింపు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, భారీ వర్షాలపై ఆశలు. మల్లేశ్వరగుట్టలో వెలుగులోకి శివలింగం, భక్తుల ప్రత్యేక పూజలు. నేలను చీల్చుకొని శివలింగం దర్శనం, బోడుమల్లివారిపల్లిలో భక్తి జ్వాలలు. తిరుపతి శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యం, కేసు నమోదు చేసిన వెస్ట్ పోలీసులు. తిరుమల శ్రీవారి భక్తులకు గోల్డెన్ ఛాన్స్ అందించిన టీటీడీ, ఒకే రోజు ఒకే టికెట్తో 2 సార్లు శ్రీవారి ప్రత్యేక దర్శనం. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 22 వినతులు వచ్చాయని కమిషనర్ శారదాదేవి తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 8 మంది, కార్యాలయంకు నేరుగా వచ్చి 14 మంది వినతులు సమర్పించి తమ సమస్యలు తెలిపారు. కాగా సంజీవయ్య నగర్ నందు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు, చర్యలు తీసుకోవాలని, కర్నాల వీధిలోని మా షాపుకు యూడీఎస్ కనెక్షన్ లేకున్నా పన్ను వస్తోంది పరిశీలించాలని, టీడీఆర్ బ్యాండ్లు ఇప్పించాలని, ఎస్టీవీ నగర్లో తెలుగుగంగ నీరు సక్రమంగా సరఫరా చేయాలని, తిమ్మినాయుడు పాలెంలో సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని, సుందరయ్య నగర్ నందు భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, సప్తగిరి నగర్ నందు రోడ్లలో గుంతలు పూడ్చాలని, కాలువలు శుభ్రం చేయాలని, కోటకొమ్మల వీధిలో వాలిపోయిన చెట్టును తొలగించాలని, ప్రభుత్వ గృహం కొరకు చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలపై సకాలంలో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గోవిందరావు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రతి ఒక్క అర్జీని స్వీకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు తెలిపారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చి అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సమస్యలను పరిష్కరించి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రతి ఏటా డిఎస్సీని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ జేఏసీ సంఘం డిమాండ్ చేశారు. ఈ రోజు ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చినటువంటి అంశాల్లో ముఖ్యమైన అంశం ఏదైతే నీట్లో మంచి ర్యాంకులు సాధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరినీ కూడా గతంలో జీవో నెంబర్ 151 ప్రకారం అందరిని కూడా జనరల్ కేటగిరీలోనే తీసుకోవడం జరిగింది. కానీ ఆ జీవోని తుంగలో దూకుతూ ఈరోజు కొత్త జీవోని ఏదైతే 102 జీవో ప్రకారం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు జనరల్ కేటగిరీ ఉన్న వారిని రిజర్వేషన్ కేటగిరీలో చూపించడం, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల్ని వాళ్ళకి అన్యాయం చేస్తుందని మేము భావిస్తూ వెంటనే జీవో నెంబర్ 102 రద్దు చేయాలని కూడా మేము కోరుతున్నాం. తిరుపతి క్లస్టర్ 11లోని 39-41వ డివిజన్ మెడికల్ కాలేజీ చెన్నారెడ్డి కాలనీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలపై డోర్ టు డోర్ కార్యక్రమం సోమవారం జరిగింది. తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఏపీ గ్రెయినింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి వారి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై అభిప్రాయాలు స్వీకరించారు. స్థానికంగా ఉన్న సమస్యపై తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పావతి యాదవ్, యూనిట్ ఇన్ఛార్జీలు మురుగా, కేవీ రమణ, గణేష్, ధర్మారెడ్డి, జయప్రకాష్, సుబ్రహ్మణ్యం, ఆదిలక్ష్మి, రాధిక, సూర్యకుమారి, మురళి, నరేష్, దినేష్, రాష్ట్ర కార్యదర్శి అన్నా అనిత, తాతయ్యగుంట చైర్మన్ మహేష్ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, సీనియర్ నాయకులు మన్యం శ్రీనివాసులు, మునికృష్ణ, ఆముదాల తులసి, సుధాకర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో 3 రోజులుగా భక్తి శ్రద్ధలతో ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు సోమవారం సాయంత్రం పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. పవిత్రోత్సవాల చివరి రోజైన సోమవారం ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి తోమాల సేవ సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంచనం భక్తిభావంతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో విశేష అభిషేకం చేసి స్వామివారికి పవిత్ర జలధారలతో అభిషేక సేవ సమర్పించారు. సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భాష్యకారుల గుడి వద్ద ఇయల్ సాతుమర నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని యాగశాలలో వేద మంత్రోచ్చారణల నడుమ వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతి శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం ఉత్సవమూర్తులు ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణగా సన్నిధికి తీసుకువచ్చి కుంభావహనం తదితర పవిత్ర క్రతువులను ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఈ పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయం వేద మంత్రకోశతో భక్తుల గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారి కృపా కటాక్షాలు భక్తులందరిపై ప్రసరించాలని ఆకాంక్షిస్తూ పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమాల్లో ఆలయ డిప్యూటీ ఈఓబి నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ కుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ కె శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, శ్రీ హరికృష్ణ, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు డిఎస్సిలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ తిరుపతిలో వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తూ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు డిఎస్సి అక్రమాల మీద సిబిఐ న్యాయ విచారణ జరిపేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఉద్యమాన్ని ఆపదు. గూండాలకు బెదరం, పోలీసు దౌర్జన్యాలను లెక్క చెయ్యం. ప్రజల కోసమని నిలబడతాం. ప్రజా పోరాటంలో ముందుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేసే ప్రసక్తి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలోనూ లక్షలాది మందితో ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరింత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. లోకేష్ రాజీనామా చేసేంతవరకు బుద్ధి రావడం లేదు. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్ష్యాలతో సహా ఎత్తి చూపించింది. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ద్వారా నియమింపబడినటువంటి ఉద్యోగస్తుల్లో దాదాపు ఫేక్ సర్టిఫికెట్లే కనపడుతున్నాయని చెప్తున్నా కూడా వాటిపైన సరైన వివరణ ఇవ్వకపోగా అర్థం లేనటువంటి మాటలతో కాలయాపన చేస్తూ ఈ నిరాహార దీక్షలు ప్రతిఘటిస్తున్నటువంటి యువకుల పట్ల చులకనగా మాట్లాడడం ప్రభుత్వానికి ఏమాత్రం తగదు. మీరు ఇలాంటి ధోరణినే కంటిన్యూ చేస్తే రానున్న కాలంలో యువకులు పెద్ద ఎత్తున మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇటీవల నిర్వహించిన డిఎస్సి ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరభేరి మోగించింది. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు చేపట్టిన భారీ ఆందోళన కార్యక్రమంతో ప్రాంతం విపరీతంగా అట్టుడికిపోయింది. నారా లోకేష్ రాజీనామా చేయాలి అని చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వంలో ఈ భారీ నిరసన ర్యాలీ జరిగింది. డిఎస్సి నిర్వహణలో పారదర్శకత లోపించిందని, వేలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీవారి సర్వదర్శన భక్తుల సౌకర్యార్థం రింగు రోడ్లో శాశ్వత క్యూ లైన్లు, వంతెనల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి పార్కులోని షెడ్లు నిండిపోయాక సర్వదర్శన క్యూ లైన్ కృష్ణతేజ సర్కిల్ మీదుగా రింగు రోడ్లో శిలాతోరణం, బాటగంగమ్మ, శ్రీవారి సేవా సదన్, గోగర్భం డ్యాం సర్కిల్ వరకు వ్యాపిస్తోంది. దీంతో బాటగంగమ్మ ఆలయ సర్కిల్ నుంచి గోగర్భం సర్కిల్ వరకు శాశ్వత క్యూ లైన్తో పాటు శిలాతోరణం సర్కిల్, బాటగంగమ్మ, శ్రీవారి సేవా సదన్ సర్కిల్లో స్టీల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం జూన్లో దాదాపు 12 కోట్లతో టెండర్లు కూడా ఖరారు చేసింది. ప్రస్తుతం శాశ్వత క్యూ లైన్, బ్రిడ్జిల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే నందకం వద్ద కూడా వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత శ్రీ 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 శంకరంబాడి సుందరాచారి జయంతి సందర్భంగా
ఆయన అభిమానులు ఘన నివాళులు అర్పించారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత శ్రీ 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 శంకరంబాడి గారి సుందరాచార్యుల గారి జయంతి ఈరోజు. ఈ జయంతి సందర్భంగా శంకరంబాడి గారి అభిమానులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు, అలాగే స్థానికులు అందరూ కలిసి స్థానిక లక్ష్మీపురం కూడలిలోని శంకరంబాడి గారి విగ్రహానికి పాలాభిషేకము, పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. రాష్ట్ర గీతాన్ని రచించిన వ్యక్తికి తిరుపతిలో ఆయన పుట్టిన ఊరిలో దక్కాల్సిన గౌరవం దక్కలేదని మేమందరము కూడా సాహితీవేత్తలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈరోజు తెలుసు, అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఎంత పెద్దది నిర్మిస్తున్నారో అది సంతోషదాయకమే. అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో స్థాపించారు, అది సంతోషమే. అలాగే రాష్ట్ర గీతాన్ని రచించినటువంటి వ్యక్తి, ప్రపంచానికి తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి వ్యక్తి విగ్రహాన్ని తిరుపతిలో ఒక స్మారక భవనంగా, పెద్ద విగ్రహంతో పాటు స్మారక భవనంగా పెడితే సాహిత్య కార్యక్రమాలకు అన్నీ కూడా అనువుగా ఉంటుంది. కాబట్టి తిరుపతిలో నడయాడిన వ్యక్తికి తిరుపతిలో దక్కవలసినటువంటి గౌరవాన్ని దక్కాలని ప్రభుత్వానికి, తర్వాత తిరుపతి మున్సిపాలిటీ వారికి మేము సమన్వయంగా కోరుతూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాహితీవేత్తల, కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ టీటీడీ శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం కల్పించింది. ఒకే రోజు 2 సార్లు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంది. 1000 మంది భక్తులకు మాత్రమే ఈ వెసులుబాటు దక్కనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారయ్యాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కాగా టీటీడీ శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం కల్పించింది. ఒకే రోజు 2 సార్లు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంది. 1000 మంది భక్తులకు మాత్రమే ఈ వెసులుబాటు దక్కనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఈ అవకాశం ఎలా దక్కించుకోవాలో అధికారులు స్పష్టం చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు. ఆ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. ఆ భక్తులకు ఒకే రోజు ఒకే టికెట్పై 2 సార్లు దర్శనం లభిస్తే అంతకంటే సంతోషం మరి ఏదీ ఉండదు. కాగా ఇప్పుడు టీటీడీ అలాంటి అవకాశమే కల్పిస్తోంది. ఒకే టికెట్తో ఒకే రోజు 2 సార్లు శ్రీవారిని దర్శించుకునే అవకాశం భక్తులకు కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది నవంబర్ 16న పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే ఆర్జిత సేవకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఈ నెల 21న విడుదల చేయనుంది. టికెట్ ధర 700 రూపాయలుగా నిర్ణయించారు. ఒక్క టికెట్పై గరిష్టంగా 2 భక్తులు ఈ సేవ కోసం బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం ఈ పుష్పయాగం సేవకు సుమారు 1000 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతారు. టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకులు, ఉద్యోగులు, భక్తుల వల్ల జరిగే అనుకోని దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజుకు టికెట్ పొందిన భక్తులు స్వామివారిని 2 సార్లు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదయం 6 గంటలకు శుభదం మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించాలి. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించే అభిషేక సేవలో పాల్గొన్న అనంతరం శ్రీవారిని దర్శించుకోవచ్చు. అనంతరం మధ్యాహ్నం 12:30 మరోసారి శుభదం మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి నిర్వహించే పుష్పయాగ మహోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. పుష్పయాగం అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. దీని ద్వారా భక్తులకు 700 రూపాయల టికెట్తో భక్తులు ఒకే రోజు ఉదయం, మధ్యాహ్నం 2 సార్లు శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభించనుంది. అయితే నవంబర్ 16వ తేదీకు ముందు 180 రోజుల వ్యవధిలో ఏదైనా ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులు పుష్పయాగం టికెట్ బుక్ చేసుకునేందుకు అర్హులు కారని టీటీడీ స్పష్టం చేసింది. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఈస్ట్ కోడిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుటుంబం శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చింది. కుటుంబ సభ్యులందరూ కలిసి అలిపిరి మెట్ల మార్గం నుండి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. అయితే మార్గ మధ్యంలో కుటుంబంతో పాటు వస్తున్న యువతి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. యువతి కనిపించకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన యువతి తండ్రి ఆంజనేయులు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వెస్ట్ పోలీసులు మెట్ల మార్గంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ యువతి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ యువతి ఆచూకీ కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లా పీలేరులో అద్భుతం చోటు చేసుకుంది.
భూమి నుంచి చీల్చుకుని శివలింగం ఉద్భవించడంతో బోడుమల్లివారిపల్లిలో భక్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. హరహర మహాదేవ నామస్మరణతో పీలేరు మండలం మార్మోగింది. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం బోడుమల్లివారిపల్లి గ్రామ శివారులోని మల్లేశ్వర గుట్టలో శివలింగం వెలుగులోకి రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడప రోడ్డు మార్గంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న సర్వే నెంబర్ 933లోని మల్లేశ్వర గుట్ట వద్ద రైతులు, గొర్రెల కాపరులు పశువులను మేపుతున్న సమయంలో శివలింగం కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. పుట్టులోపల శివలింగం ఆకారంలో జ్యోతి కనిపించడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా మట్టిని తొలగించిన అనంతరం శివలింగం బయటపడినట్లు వారు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. శివలింగానికి పాలు, పన్నీరు, నీటితో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ నామస్మరణతో మల్లేశ్వర గుట్ట మార్మోగింది. ఈ శివలింగాన్ని భక్తులు స్వయంభూ శివలింగంగా భావిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కలియుగంలో శివయ్య తమను అనుగ్రహించేందుకు వెలుగులోకి వచ్చారని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాన్ని మల్లేశ్వర క్షేత్రంగా అభివృద్ధి చేసి ఆలయం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. శివలింగం వెలుగులోకి వచ్చిన విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో మల్లేశ్వర గుట్టకు చేరుకొని దర్శనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ భక్తుల రాకతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ మరగదాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయంలో సోమవారం సహస్ర ఘటాభిషేకం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో, రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు కురవాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ మరగదాంబికా సమేత మణికంఠేశ్వర ఆలయంలో సోమవారం సహస్ర ఘటాభిషేకం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచెల కిషోర్ల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అర్చకులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, వరుణ గాయత్రి జపం, వరుణ గాయత్రి హవనం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సహస్ర ఘటాభిషేకమును నిర్వహించారు. ఈ మేరకు 1008 బిందెల పవిత్ర జలంతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకరించి ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలతో విశేష సమర్పణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచెల కిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు పండాలని ప్రార్థిస్తూ ఆలయంలో సహస్ర ఘటాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, స్థానాచార్యులు ఫణిస్వామి, అర్చకులు వేద పండితులు, ఆలయ ఉభయదారులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. మణికంఠేశ్వర మరగదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో వరుణ జపము, అదేవిధంగా సహస్ర ఘటాభిషేకము వైభవంగా జరిపించడం జరిగింది. సో ఈ రకంగా మనం ఇటువంటి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక జపాలు చేయడం వల్ల మన చిత్తూరు జిల్లాలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారమైన వర్షాలు కురిసి రైతులందరికీ కూడా మంచి వాతావరణం కల్పించి వారికి పంటలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడాల్సిందిగా ఆ మహాశివుణ్ణి ఈరోజు మనం వేడుకొని ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఘట్టం జరిగిన తర్వాత వర్షాలు ఖచ్చితంగా వస్తాయని నమ్మకం ఉంది. ఇక్కడ అందరికీ అనుభవం కూడా ఉంది. ఇలాంటి కార్యక్రమం జరిగిన వెంటనే 2-3 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా వారికి తోచిన విధంగా వారికి సంబంధించిన వ్యవసాయ కార్యక్రమాల్లో వెంటనే నిమగ్నం అవుతారు. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికి కూడా శుభాశీస్సులు. ఈరోజు అనుబంధ దేవాలయమైన శ్రీ మరగదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయమందు ఉదయం స్వామివారికి చాలా విశేషంగా దేశంలో, రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు కురాలని స్వామివారికి పూజ చేయడం జరిగినది. మొదట్లో గణపతి ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవాచనము, వరుణ జపము, వరుణ హోమము మరియు రుద్ర హోమము, కలశస్థాపన చేసి తదుపరి స్వామివారికి విశేషంగా ఘట్టాభిషేక కార్యక్రమం ముగించి స్వామివారికి మహానివేదన, మహామంగళారతి జరిపించడం జరిగినది. శుభం భూయాత్. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి స్వామివారికి చేయడం కారణమేమనగా రాష్ట్రంలో, దేశం కూడా సుభిక్షంగా ఉండాలని. బంగారుపాలెంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని చిల్లగుండ్లపల్లె, కల్లూరుపల్లి పంచాయతీ పరిధిలోని కొరవారిపల్లి, కాటప్పగారిపల్లి పంచాయతీ పరిధిలోని ఎద్దులవారిపల్లి గ్రామాలలో ఆదివారం తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. మండల గౌరవ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు, మండల అధ్యక్షుడు ధరణి నాయుడు మరియు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ నిరసన ప్రదర్శనను చిత్తూరు నగరంలో పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్సీపై నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ గత 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన చిత్తూరు వైసీపీ నేతలు ఈరోజు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే చిత్తూరులో 30 పోలీస్ యాక్ట్ ఉన్నందున అనుమతి లేదంటూ పోలీసులు తెలియజెప్పడంతో వైసీపీ నేతలు ఏమాత్రం పట్టించుకోకుండా స్థానిక గంగినేని చెరువు నుంచి ఎంఎస్ఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు భారీగా కార్యకర్తలను సేకరించారు. ర్యాలీ నిర్వహించకూడదంటూ పోలీసులు ఆంక్షలు ఉన్నందున పోలీసులు భారీగా గంగినేని చెరువు వద్దకు చేరుకుని వైసీపీ నేతలను అనుమతి లేదంటూ నిలువరించారు. వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు పోలీసులకు నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని వైసీపీ నేతలు పేర్కొన్న అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తమ నాయకుడిని విడిచిపెట్టాలంటూ పోలీసు వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని, దీనికి డీఎస్సీలో అవినీతికి పాల్పడిన నారా లోకేష్ను పదవి నుంచి తప్పించేంత వరకు తమ పోరాటం సాగుతాయని పేర్కొన్నారు. ఎందరిని అరెస్టు చేసినా, ఎటువంటి యాక్ట్ పెట్టినా తాము వెనుకడుగు వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లీ వర్ష మేఘాలు అడుగు పెడుతున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. కోస్తాంధ్రతో పాటు రాయలసీమ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇవాల్టి నుంచి శనివారం వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ అల్పపీడనం తీవ్రత ఎంతవరకు ఉంటుందనే దానిపై రుతుపవనాల కదలికలు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుత వర్షాకాలంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. గడిచిన కొన్ని వారాల్లో చెదురుమదురు చినుకులు తప్ప రైతాంగానికి, ప్రజలకు ఉపయోగపడేలా భారీ వర్షాలు పడలేదు. ఈ క్రమంలో రాబోయే అల్పపీడనంతోనైనా నైరుతి రుతుపవనాలు మరింత బలపడి ఎండిపోతున్న పంటలకు జీవం పోసేలా వర్షాలు కురుస్తాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఎవరెస్ట్ పర్వత శ్రేణుల్లోని రాళ్లను పరిశీలించిన పరిశోధకులు వాటిల్లో ఆర్డోవిషియన్ కాలానికి సుమారు 485 మిలియన్ సంవత్సరాల క్రితం చెందిన ట్రైలోబైట్స్, ఆస్ట్రాకార్డ్స్, క్రినాయిడ్స్ వంటి ప్రాచీన సముద్ర జీవుల అవశేషాలను కనుగొన్నారు. ఎవరెస్టు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం. ఎవరెస్టు పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఇది. సముద్రపు మట్టానికి 8848.86 మీటర్ల ఎత్తున ఉన్న ఓ మంచు పర్వతమైన ఎవరెస్టు నేటి ప్రపంచానికి ఒక విధంగా పైకప్పు లాంటిది. అలాంటి ఎవరెస్టు శిఖరం ఒకప్పుడు సముద్రం అంటే నమ్మగలరా? ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఎవరెస్టు పర్వతం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఓ సముద్రంలో భాగమని వివిధ పరిశోధనలు వెల్లడించాయి. ఎవరెస్టు అంటే కేవలం మంచు పర్వతాలు మాత్రమే కాదని, అందులో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని ఆ పరిశోధనలు తేల్చాయి. వందల లక్షల సంవత్సరాల క్రితం సముద్ర వాతావరణంలో నివసించిన జీవుల అవశేషాలు ఎవరెస్టు పర్వతంలో 8000 మీటర్ల ఎత్తున ఉన్న కొన్ని శిలల్లో పరిశోధకులు గుర్తించారు. దశాబ్దాల పాటు చేసిన పరిశోధనల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. జియాలజీ ఆఫ్ ద సమ్మిట్ లైమ్స్టోన్ ఆఫ్ మౌంట్ కోమోలాంగ్మా ఎవరెస్ట్ అండ్ కూలింగ్ హిస్టరీ ఆఫ్ ద ఎల్లో బ్యాండ్ అండర్ కోమోలాంగ్మా డిటాచ్మెంట్ అనే అధ్యయనం 2005లో ఐలాండ్ ఆర్క్లో ప్రచురితమైంది. అలాగే అమెరికాలోని మోంటానా విశ్వవిద్యాలయ పరిశోధక బృందం ఎవరెస్టుపై చేసిన అధ్యయనంలోనూ ఈ విషయం వెల్లడైంది. లోయర్ లేదా మధ్య ఆర్డోవిషియన్ కాలానికి చెందిన సముద్ర జీవుల అవశేషాలు కలిగిన శిలలు ఎవరెస్టులో ఉన్నాయని పేర్కొంది. అలాగే జర్నల్ ఆఫ్ స్ట్రక్చరల్ జియాలజీలో 2005లో ప్రచురితమైన ద స్ట్రక్చరల్ ఎవల్యూషన్ ఆఫ్ ద కోమోలాంగ్మా ఫార్మేషన్ మౌంట్ ఎవరెస్ట్ నేపాల్ కూడా ఇదే విషయం చెబుతోంది. క్రినాయిడ్, బ్రాచీపోడ్, ఆస్ట్రాకార్డ్ జీవుల అవశేషాలను ఎవరెస్టు శిఖరంలోని రాళ్లల్లో గుర్తించామని తెలిపింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
టీటీడీ నూతన జేఈఓగా నియమితులైన శ్రీ ప్రభల గోపీనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కరుమారియమ్మ ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్లు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలతో పివిఎన్ మాధవ్ దీర్ఘాయుష్యుతో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, ఏవన్ మస్తాన్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, లోకా ప్రభాకర్ నాయుడు, విగ్రహాల కళ్యాణి, కవిత, సిద్దమ్మ, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, జయంత్ కుమార్, మిట్టపల్లి బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు స్థానిక కరుమారియమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి తదనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆడి నెలలో కరుమారియమ్మ తల్లికి పూజలు చేస్తే అన్నీ మంచిగా జరుగుతాయి. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన పేరు మీద ప్రత్యేక అర్చన పూజలు చేశాము. తిరుపతి లోకల్ బులియన్, గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,55,500 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,930 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,39,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 244 రూపాయల 20 పైసలుగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రష్యా నుంచి నేరుగా భారత్కు రైలు మార్గం, మాస్కో క్రేజీ ప్లాన్. హిమాలయ పర్వత అద్భుతం, 47 కోట్ల ఏళ్ల నాటి సముద్రపు జీవుల అవశేషాలు గుర్తింపు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, భారీ వర్షాలపై ఆశలు. మల్లేశ్వరగుట్టలో వెలుగులోకి శివలింగం, భక్తుల ప్రత్యేక పూజలు. నేలను చీల్చుకొని శివలింగం దర్శనం. బోడుమల్లివారిపల్లిలో భక్తి జ్వాలలు. తిరుపతి శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యం, కేసు నమోదు చేసిన వెస్ట్ పోలీసులు. తిరుమల శ్రీవారి భక్తులకు గోల్డెన్ ఛాన్స్ అందించిన టీటీడీ. ఒకే రోజు ఒకే టికెట్తో 2 సార్లు శ్రీవారి ప్రత్యేక దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.